ఈరోజు మనం వినబోయే స్టోరీ తమిళనాడులోని అక్షయ హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన. రోజీ అక్షయ హాస్పిటల్లో ఒక ట్రావెల్ నర్స్గా పనిచేస్తుంది. ఇది ఆమె తిరుగుతూ పనిచేసిన హాస్పిటల్స్లో ఒక హాస్పిటల్. ప్రధానంగా రాత్రి షిఫ్ట్స్లో పని తక్కువగా ఉండడంతో ఆమెను ఎమర్జెన్సీ కేర్ యూనిట్కి మార్చారు. ఒకరోజు రాత్రి ఆమె పేషెంట్ కాల్ బెల్ నొక్కింది. అక్కడ అక్కడ ఎవరున్నారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ గదిలోకి వచ్చి ఆ మూల నిలబడి ఉందే ఆ నర్సు గురించి. కానీ నర్స్ నాతో కలిసి నర్స్ స్టేషన్లో ఉంది కదా, మరి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ నర్సు కాదమ్మా, ఈమె ఇంకొక నర్సు. కానీ ఈ ఫ్లోర్లో మేమిద్దరం మాత్రమే ఉన్నాం. అది సరే సరే, ఈసారి ఆమె మళ్ళీ వస్తే కాల్ బెల్ రింగ్ చేయండి, నేను వస్తాను. నీకు ఇది తెలుసా, రూమ్ నెంబర్ 4లో పేషెంట్ క్యాథరిన్ వింతగా మాట్లాడుతుంది. ఆమె ఎవరైనా చూసిందంట రూమ్లో. మేబీ కలగంటుందేమో. అయి ఉండొచ్చు. ఎవరక్కడా? సిస్టర్ రోజీ లోపల క్యాథరిన్ డెడ్ బాడీ చూసి షాక్ అయింది. సిస్టర్ పరిగెత్తుకుంటా వెళ్ళి డాక్టర్కి కాల్ చేసింది. ఏమైంది రోజీ? క్యాథరిన్ డెడ్ బాడీ చూసావా? నీకెలా తెలుసు? ఏంటి రోజీ, నువ్వేనా తనని చంపేసింది? అయినా నేనెందుకు చంపుతాను? నువ్వు కాకపోతే తనని రియా చంపేసిందా? రియా? ఏంటి, గుర్తుకొచ్చిందా? నువ్వే కదా తనకి రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశావు. అలా రియా ఆత్మ రోజీ మీద పగ తీర్చుకుంది.